విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. రాజ్యం తిరిగి వెళ్లే ముందు గురువు వారిని ఒక పరీక్షకు సిద్ధం చేశారు. నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో ఆటవిక జాతుల గుహలున్నాయి. ఆ గుహలో అమూల్యమైన మరకతమణి దాగి ఉంది. దాన్ని ఎవరు ముందుగా తీసుకొస్తారో వారు విజేత. యువరాజులు ఇద్దరూ దూరమైన గుహల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. విజయుడు ఆ వ్యక్తిని రక్షించి సపర్యలు చేశాడు. కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత అతడు ఆటవిక తెగల గురించి జాగ్రత్తగా ఉండాలి అని సూచించాడు. కొంత దూరం వెళ్లిన తరువాత విజయుడు చూశాడు, అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా ఉన్నాడు. విజయుడు స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి అజేయుడిని విడిపించుకున్నాడు. అతని ధైర్యం, కరుణ చూసి వారు మరకతమణి గుహకు దారి చూపారు. కాని ఆ మరకతమణి చేరటం అంత సులువు కాదు. దారి పొడుగునా 6 ప్రమాదాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదానికి ఒక్కొక్క చిక్కు ప్రశ్నను విప్పతీయాలి. అప్పుడే మార్గం సులువు అవుతుంది. మొదటి ప్రమాదంలో ఒక అద్దపు గదిలో చిక్కుకున్నాడు. ఒక అద్దంలో రాజుగాను, మరొక అద్దంలో సహాయం చేసే మనిషిగాను, మరొక అద్దంలో ఉద్రేకంగా కనిపిస్తున్నాడు. ఈ అద్దపు గది నుండి బయటపడాలి అనుకుంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. ఏది విరిగిపోతే శబ్దం రాదు? ఏది విరిగిపోతే శబ్దం రాదు? సమాధానం మౌనం. విరిగిపోతే శబ్దం రాదు. సరైన సమాధానం. రెండవ అడ్డంకి అగ్నితో మండే ఒక పెద్ద రాతి ద్వారం ముందు. దాన్ని తెరవాలంటే అగ్నిదారిలో నడవాలి. కానీ నిజమైన దారి మాయాజాలం ద్వారా కనిపించదు. గుండెతో ధైర్యంగా నడిచినవారికి మాత్రమే గందరగోళం తొలగి నిజమైన దారి కనిపిస్తుంది. మూడవ ప్రమాదం మాయా ప్రశ్నల గుహ. ఇక్కడకు వచ్చినవాడా, నా మణిని తాకాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రశ్నకు తప్పు, జీవితాంతం నీవు ఇక్కడ బంధిలవుతావు. నేను పగటిలో కనబడను, రాత్రి వెలిగిస్తాను. సూర్యుడు లేనిప్పుడు నేను ప్రకాశిస్తాను. నేను ఎవరు? ఈ ప్రశ్నకు నా సమాధానం చందమామ. నాలుగవ ప్రమాదం జీవించే గోడలు, గుహలోని మార్గాలు మారిపోతూ ఉంటాయి. ఎవరైనా దురుద్దేశంతో వచ్చినప్పుడు గోడలు మార్గాన్ని మూసేస్తాయి. కానీ విజయుడి వంటి మంచి మనసున్నవారికి గోడలే మార్గాన్ని చూపిస్తాయి. ఐదవ ప్రమాదం గడియారం గది. నాకు గుండె లేదు కానీ కొట్టుకుంటుంది. నాలో రక్తం లేదు కానీ ప్రవహిస్తుంది. నేను ఎవరు? నా సమాధానం గడియారం. చివరకు మరకతమణి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. కాని మరకతమణి సాధించటం అంత సులువు కాదు. మరకతమణి నాగకన్య రక్షిస్తూ ఉంది. ఎవరు నీవు? నా పేరు విజయుడు. దశన్న దేశపు రాజును నేను. మరకతమణి నీ సాధించాలి అనుకుంటే నా సర్పాన్ని జయించు. అప్పుడే అది నీకు దక్కుతుంది. మెరుపు శక్తి బయటికి రా.